హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేఎస్ టీవీ. నేను సతీష్ కుమార్. మీరు మొట్టమొదటిసారి నా ఛానల్లో నా వీడియోని చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఆల్ అండ్ నోటిఫికేషన్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను ఏ వీడియో చేసినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈరోజు ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, యాజ్ యూజువల్గా స్టాక్ మార్కెట్ ఈరోజు బాగా లాభాల్లోనే ముగిసిందనమాట. నిఫ్టీ వచ్చేసి ప్లస్ 166.65 పాయింట్లతో గెయిన్ అయ్యి 23,332.35 దగ్గర క్లోజ్ అయింది. అలాగే సెన్సెక్స్ వచ్చేసి ప్లస్ 592.93 గెయిన్ అయ్యి 76,617.44 దగ్గర క్లోజ్ అయింది. అలాగే బ్యాంక్ నిఫ్టీ ప్లస్ 520.55 పాయింట్ గెయిన్ అయ్యి 51,345.05 దగ్గర క్లోజ్ అయిందనమాట. సో ఏదేమైనా కానీ ఈరోజు మార్కెట్స్ పాజిటివ్గానే ఉన్నాయి. సో ఇది మనకు మామూలుగా వారంలో ఏదైనా నెగిటివ్ న్యూస్ వచ్చినప్పుడు మైనస్ కావడము, అలాగే పాజిటివ్ న్యూస్ వచ్చినప్పుడు మార్కెట్ పెరగడము, తర్వాత ఏదైనా కానీ సెల్లింగ్ ప్రెజర్ ఉన్నప్పుడు మైనస్ కావడము, తర్వాత బయింగ్ బాగా ఉన్నప్పుడు మార్కెట్ పెరగడం అనేది కామన్గా జరుగుతుంటుంది. సో ఇంకా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఒక బ్రేకింగ్ న్యూస్, విషాదకరమైనటువంటి విషయం ఏంటంటే, ఆకాష్ అని నిజామాబాద్ సంబంధించినటువంటి అతను ఒక పెట్రోల్ బంక్లో వర్క్ చేస్తాడు. బెట్టింగ్ యాప్కి బలయ్యాడు. అంటే 3-4 రోజు ట్రీట్మెంట్ ఉన్నాడు మనోడు. పాపం దాదాపు 3-4 లక్షల రూపాయలు బెట్టింగ్ యాప్ ద్వారా పోగొట్టుకొని సూసైడ్ అటెంప్ట్ చేశాడు. 4 రోజుల క్రితం అడ్మిట్ అయ్యి ట్రీట్మెంట్ పొందుతూ మరి హాస్పిటల్లో మరి ఈరోజు ప్రాణాలు కోల్పోవడం జరిగింది. మరి ఇది న్యూస్ అనేది ఆల్మోస్ట్ అన్ని ఛానల్స్లో మనకు వస్తున్నాయి. సో ఇది చాలా బాధాకరమైన విషయము. ఆ అబ్బాయికి అతనికి ఒక భార్య, ఒక 6-5 నెలల పిల్లోడు ఉన్నాడనమాట. సో ఇదెంతో మరి విచారకరమైన విషయం. అందుకే నేను ఎందుకు బెట్టింగ్ యాప్ గురించి వీడియోస్ చేస్తుంటానంటే, పాపం ఒక్క ప్రాణమైన విలువైంది కదా. మనం చూడండి, అమాయకంగా ఎంతోమంది బెట్టింగ్ వలలో పడి మరి డబ్బులు పోగొట్టుకొని మోసపోయి వేల రూపాయలు నష్టపోతూ అప్పుల పాలవుతూ, సో ఇలాగ జరగడం అనేది చాలా విచారకరమైన విషయము. మీరు కూడా ఎక్కడైనా కానీ ఎవరైనా కానీ బెట్టింగ్ యాప్స్లో అడిక్ట్ అయిన వాళ్ళని ఎవరైనా చూసినట్టయితే దయచేసి వారికి మీరు చెప్పండి. మీరు దయచేసి బెట్టింగ్ ఆడొద్దని వారికి రిక్వెస్ట్ చేసుకోండి. వాళ్ళని కాపాడడానికి ప్రయత్నం చేయండి. సో అవేర్నెస్ క్రియేట్ చేయండి. సో అదనమాట. అలాగే ఆకాష్ కుటుంబానికి మరి మనము నిజంగా ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తపరుద్దాం. మరి వారి కుటుంబము నిజంగా ఆదరణ కలగాలని, వాటి కుటుంబానికి భవిష్యత్తులో దేవుడు చల్లగా చూడాలని. ఎందుకంటే ఇప్పుడు మనిషిని తీసుకురావడం అనేది ఎన్ని కోట్లు ఇచ్చినా కూడా చనిపోయిన మనిషిని తిరిగి తీసుకురాలేము. కాబట్టి మన కుటుంబం, వాళ్ళ భార్య, పిల్లలు, తల్లిదండ్రులు మరి దుఃఖంలో ఉంటారు. వాళ్ళు మనకు తెలుసు. వాళ్ళందరూ త్వరగా రికవరీ కావాలని కోరుకుందాం. అలాగే ఎవ్వరు కూడా దయచేసి చెప్తున్నా, మరి బెట్టింగ్ యాప్ జోలికి వెళ్ళొద్దండి. మరి ఏదన్నా డబ్బులు నష్టపోతే, ఒకవేళ అది పెద్ద అమౌంట్ 4 లక్షలు 3 లక్షలు అనేది మనము కష్టపడితే నిదానంగా తీర్చుకోగలుగుతాం. సో దయచేసి మీరు ఇలాంటివి ఎంటర్టైన్ చేయొద్దండి. ఇలాంటి ఆలోచనలు మీరు పక్కన పెట్టేసి ధైర్యంగా ముందుకు వెళ్ళండి లైఫ్లో. సో ఇంకా బెట్టింగ్ యాప్ జోలికి మాత్రం వెళ్ళకండి. సో టేక్ కేర్ అండ్ బాయ్.